హలో అందరికీ వెల్కమ్ టు ఎంజే అప్డేట్స్. కొత్త ఆసరా పెన్షన్స్ గురించి అప్డేట్ అయితే చెప్పబోతున్నాను. అసలు ఈ కొత్త ఆసరా పెన్షన్లు పెంచుతారా లేదా? ఇప్పటికే మందికృష్ణ మాది గారు సెప్టెంబర్ 9వ తేదీన మహాగర్జన సభ అయితే చేయబోతున్నారు వికలాంగులతో పాటు. ఇలా చాలా ధర్నాలు అయితే ఇప్పటికీ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ చాలా నెగిటివిటీని అయితే పొందింది. ఏ పథకాలు అమలు చేయకుండా అన్ని పోస్ట్ పోన్ చేస్తూ. అలాగే ఆగస్టు నెల పెంచిన పెన్షన్లు ఇవ్వబోతున్నారా లేదా? పాత పెన్షన్లే పంపిణీ చేయబోతున్నారా? అసలు ఈ నెలలో పెన్షన్ల పెంపు ఉందా లేదా ఇలాగే ధర్నాలు కంటిన్యూ చేయబోతున్నారా? మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో ఈ పెన్షన్ల గురించి చర్చలు అయితే చేశారు. అలాగే ఈ నెలలో పంచాయత్ ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి. ఈ పంచాయత్ ఎలక్షన్స్ కంటే ముందే పెన్షన్లు పెంచబోతున్నారా లేదా అనేది చాలామందికి క్వశ్చన్ మార్క్గా అయితే మారింది. అలాగే పెన్షన్లు పంపిణీ చేసే విధానం కూడా మారింది. ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ నెల నుంచి ప్రతి నెల పెన్షన్లు అయితే లేటుగానే పంపిణీ చేస్తున్నారు. అలాగే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పంచాయత్ ఎలక్షన్స్ కన్నా ముందే ఈ పెన్షన్లు పెంచబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. పూర్తి స్థాయి వికలాంగులకు 15,000, వికలాంగులకు 6,000, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు మరియు ఇతర కేటగిరీలకు 4,000 అయితే పెంచబోతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అఫీషియల్గా అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఈ నెలలో అయితే అనౌన్స్ చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఈ పెన్షన్లు పెంచితే ధర్నాలు ఆపేస్తారు. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వికలాంగులకు, వృద్ధులకు, మిగిలిన కేటగిరీ వారికి. అలాగే పంచాయత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ఎలక్షన్స్ ద్వారా అయినా పెన్షన్లు పెంచుతారని అందరం అనుకుందాం. అలాగే ఇప్పటి వరకు చెప్పిన పథకాలు ఏవి సరిగ్గా అమలు అయితే చేయలేదు. ఈ ఆసరా పెన్షన్లైనా పెంచాలని కోరుకుందాం. సో మీకు ఇన్ఫర్మేషన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.